సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అంటే పవన్ కళ్యాణ్ గారు పోలీస్ క్యారెక్టర్ అంటే మాకు గుర్తొచ్చింది గబ్బర్ సింగ్. అండ్ ఈయన కూడా ఇందులో చూసుకుంటే విక్రాంత్ IPS. సో ఇద్దరు పోలీసులు ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది, నేను చూశాను. అది పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోలీస్ డ్రెస్ వేసుకుని, సో ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీకు ఎలా అనిపించింది? అది చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, వెంటనే స్ట్రైకింగ్ గా ఉంది, రే భలే ఉందో ఇది అని అనిపించింది. అంటే ఆయన సపోర్ట్ ఈయనకు ఉంది, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ సాగర్ గారికి ఉంది అనేది దాంట్లో క్లియర్ గా తెలుస్తుంది. అండ్ సాగర్ గారు కూడా చూసుకుంటే వీరాభిమాని, ఒకనొకప్పుడు జనసేనకి సంబంధించి ఆయన క్యాంపెయిన్స్ కూడా చేశారు. సో ఆయన ఎట్లా వాళ్ళిద్దరికి అంటే వాళ్ళు కలిసినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు అరే ఆర్కే సాగర్ గారు బాగా చేశారు ఇట్లా ఎప్పుడన్నా మాట్లాడుతుంటే? నేను డైరెక్ట్ గా వెళ్ళి చూడలేదండి, బట్ వాళ్ళిద్దరు అయితే కలిసి చాలా సార్లు సందర్భాల్లో కలిసారు, మాట్లాడుకున్నారు అనే విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఓకే, సో అదంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, నైస్. సో ఇప్పుడు మీరు పట్టిందల్లా బంగారం అని ఇందాక అన్నా నేను. సో మీరు చేసిన ప్రతి సినిమాకి అవార్డు వస్తుంది, దాని వెనకాల ఉన్న సీక్రెట్ మాకు చెప్తారా? సీక్రెట్ ఏం లేదండి, మళ్ళీ పట్టిందల్లా బంగారం అంటే బాగానే ఉంది, కానీ అవార్డు వస్తుందని అంటే అదంటే అది గొప్పగా తీసుకోవాలా లేకపోతే అవార్డు ఫిల్మ్ డైరెక్టర్ అని చెప్పి వేరేలా చూస్తారు అనేది కూడా భయంగా ఉంది. కానీ యాక్చువల్గా నేను కమర్షియల్ డైరెక్టర్నే, కానీ తీసింది కమర్షియల్ సినిమాకి అయినా సరే అవార్డ్స్ వస్తున్నాయి. ఈవెన్ నేను తీసిన ప్రీవియస్ గా తీసిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ కూడా కమర్షియాలిటీతోనే ఉంటాయి. దానిలో ఉండాల్సిన సాంగ్స్ కానీ ఇమోషన్స్ కానీ అలాగే ఉంటాయి, డ్రామా కానీ. సో అది అలాగే చేశాను, వచ్చినాయి. అది ఒక మంచి అప్లాస్, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అలాగే వస్తున్నాయి, ఇంకా దాని గురించి మనకి కొత్తగా చెప్పుకున్నా ఏం లేదు, అలా జరుగుతుంది అంతే. మంచి అప్లాస్. మాకు మీ పేరు వినగానే మా ఫస్ట్ గుర్తు వచ్చేది లడ్డు. అది నెంబర్ 1 ఉంటుంది, అది చూడడానికి కూడా అసలు మేము ఎంజాయ్ చేస్తాం అది చూసినప్పుడల్లా. సో మీకు అంటే ఈ డైరెక్షన్ పట్ల కానీ అసలు ఇండస్ట్రీ పట్ల కానీ అసలు ఎప్పటి నుంచి మీకు ఈ ఇంట్రెస్ట్ అది ఎట్లా వచ్చింది అసలు? అంటే కాలేజ్ డేస్ నుంచి స్కూల్ డేస్ నుంచి అలాగా వస్తూనే ఉంది. మనం కూడా ఇప్పుడు మీరు అన్న ఇదొక సందర్భంలో సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యా ఇక్కడ కూర్చొని కెమెరాల ముందు మాట్లాడుకుంటున్నాం, ఇది అంతే. అలా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఏ టైంలో ఏ క్షణంలో వచ్చిందో మనం చెప్పలేం, కానీ రావడం అయితే ఉంది. అందరిలాగే నాకు అనిపించింది, నేను వచ్చాను అంతే. వచ్చి దాన్ని ఏంటంటే ఎలాగైనా రీచ్ అవ్వాలని వదలకుండా, అంటే నాకున్న దానికి నేను వేరే చేసేసుకోవచ్చు, వేరే చేసుకుని వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోవచ్చు. లేట్ అవుతుందా లేకపోతే ఇది అవుతుందా అలా అవుతుందా లేకపోతే ఇంకా మనకు వస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్క్స్తో ఉన్నప్పుడు ఎందుకు సేఫ్ వెళ్ళిపోవచ్చు కదా. కానీ అవన్నీ కట్ చేసేస్తాను సోర్సెస్ అన్ని. ఇంకేం సోర్సెస్ లేనప్పుడు ఏం చేయాలి, నేను ముందుకే వెళ్ళాలి, అదే చేస్తున్నాను. ఓకే, జనరల్గా పోలీస్ క్యారెక్టర్ అనగానే బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతిదీ డీటెయిలింగ్గా ఉండాలి. అది మీరు ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకున్నారో ఆర్ ఎల్స్ ఎక్కడి నుంచి అన్న హోంవర్క్ మేకఓవర్ లాంటివి ఏమైనా చేశారా ఈ పర్టికులర్ క్యారెక్టర్ కోసం అని చెప్పి? డిజైనింగ్ కోసం రియల్గా నేను మా ఫ్యామిలీలో IPS ఉన్నారు, వాళ్ళని చూడడం, తర్వాత ఈయన సాగర్ గారి పరిచయాలు కూడా ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళందరినీ కూడా చూసి దాన్ని బట్టి డిజైన్ చేయడం జరిగింది. అండ్ 1 year బ్యాక్ చూసుకుంటే సాగర్ గారు కూడా వెళ్ళి రియల్గా పోలీస్ ఆఫీసర్స్ అందరితో మీటింగ్ అయ్యటం అది కూడా చూసాను నేను. లిటరల్లీ నాకు కూడా అనిపించింది, అరే ఒక గూస్ బంప్స్ మూమెంట్లా అనిపించింది అది చూసినప్పుడు. సో అది మీ ఐడియానా లేకపోతే ఆయన ఐడియా? ఓకే. అండ్ ఈ ఫిలింకి చూసుకుంటే 15 awards వచ్చినాయి, రిలీజ్ అవడానికి ముందరే వచ్చేసినాయి ఫిలిం ఫెస్టివల్స్ వాటిల్లో ప్రెజెంట్ చేసినప్పుడు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? లేదు, డెఫినెట్గా అది మన కాన్ఫిడెన్స్ అండి, మన కాన్ఫిడెన్స్ పెంచుతుంది అది డెఫినెట్గా. అది ఒక మంచి ప్రయత్నం చేశాం కాబట్టి ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా దానికి మంచి అప్లాజ్ రావడం, వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. నేను ఫెస్టివల్స్కి వెళ్ళి అక్కడ అవార్డ్స్ తీసుకున్న టైంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి దాని గురించి ఒక్కొక్కరు ఒక 10-15 minutes మాట్లాడారు సినిమా గురించి. ఏదో వచ్చా చూసామంటే మనకు పెద్ద ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు నచ్చకపోతే, కానీ అలా కాదు. ప్రతి ఒక్కరు చెప్పారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మన ఇమోషన్ని వాళ్ళు అర్థం చేసుకుని బాగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నిజంగా మన కాన్ఫిడెన్స్ పెంచుతుంది, ప్లస్ ఒక ధైర్యం కూడా వస్తుంది. యా, ఇందులో చూసుకుంటే ధన్య బాలకృష్ణ కూడా ఉంది. సో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సో ఇందులో పర్టికులర్గా డిఫరెంట్గా ఏమైనా చూపించబోతున్నారా? ఇప్పటి వరకు తను చేసిన క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, మంచి హీరోలు, ఇది చాలా మంచి క్యారెక్టర్. ఇంతకంటే దాని గురించి ఎక్కువ క్యారెక్టర్ ఏంటి అనేది నేను ఓపెన్గా చెప్పలేను, కానీ బట్ తను పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ ఇది ఎవరికన్నా చూపించడం సినిమా కానీ పెద్ద ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి ఎవరికైనా చూపించడం లాంటివి జరిగిందా ఈ సినిమా? జరిగిందండి. వెంకయ్యనాయుడు గారు, మన శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్, తర్వాత సజ్జనార్ గారు, తర్వాత నాగబాబు గారు అందరూ చూశారు. సో వీళ్ళందరి ఫీడ్బ్యాక్ సో రిలీజ్ అవడానికి ముందే మాకు ఒకసారి రివీల్ చేస్తే ఎలా ఉంది? వెంకయ్యనాయుడు గారు చెప్పింది అయితే ఒక చాలా గొప్ప విషయం చెప్పారు. అది ఇది అందరూ సొసైటీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాలు రావాలి,
అంటే ఎలాంటి వల్గారిటీ లేకుండా తీసిన సినిమా. ఇలాంటి మంచి సినిమాలు డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఆయన నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అదైతే సేమ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు కూడా అదే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్గా తీశారు మా డైరెక్టర్. ఇలాంటి సినిమాలు అవసరం, కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పి ఆయన చెప్పడం. సజ్జనార్ గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఫస్ట్ సినిమా నమ్మట్లేదు. లేదు ఫస్ట్ సినిమా అవును ఫస్ట్ సినిమా అని అప్పుడు ఆయన రియలైజ్ అయిన తర్వాత లేదు చాలా ఇలాంటి సినిమా ఫస్ట్ సినిమా చేయడం చాలా గ్రేట్, ఇది చాలా గొప్ప సినిమా తీశారు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన ఏంటంటే చూస్తున్నప్పుడు నాకు గూస్ బంప్స్ కూడా వచ్చేసినాయి, అంతలా ఉంది అని చెప్పి ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. నాగబాబు గారు అయితే టోటల్గా డీటెయిల్గా సాగర్ గారి పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఆయన మన డైరెక్షన్ గురించి కానీ అన్నీ కూడా ఆయన డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే స్టోరీ ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు చాలా డ్రైగా ఉంటాయి, కానీ అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్గా తీశారు డైరెక్టర్ అని. సాగర్ గారి పర్ఫార్మెన్స్ గురించి, ఆయన పర్టికులర్గా ఆయన వాయిస్ గురించి కూడా, ఆయన డబ్బింగ్ చెప్పిన విధానం గురించి కూడా ఆయన మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. డెఫినెట్గా ఓవరాల్గా మనకి 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అంటే మొహమాటం కోసం చెప్పేదైతే ఇంత చెప్పరు, ఏదో బాగుంది, బాగా చేశారు, మంచి ప్రయత్నం చేశారు, ప్లస్ చేయండి అని వెళ్ళిపోతారు. బట్ ఇంత డీటెయిల్గా మనకు చెప్పారంటే వాళ్ళే కాదు, వాళ్ళలాగే అందరూ చెప్పారు. అంటే మామూలు కామన్ ఆడియన్స్ కూడా చెప్పారు. ఎవరైతే మనం పిలిచి ఇన్వైట్ చేసి చూపించామో వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ కూడా అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్. సూపర్. అండ్ జనరల్గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆడియన్స్ వాళ్ళ మెంటాలిటీ ఎట్లా తయారైందంటే లైక్ కంటెంట్, స్క్రీన్ ప్లే ఈ రెండు అబ్జర్వ్ చేస్తున్నారు చాలా. సో మీరు కంటెంట్ పరంగా కానీ లేకపోతే స్క్రీన్ ప్లే పరంగా కానీ ఎంతవరకు జాగ్రత్తలు తీసుకున్నారు? సో ఎవరిని ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే కంటెంట్, స్క్రీన్ ప్లే అనేది ఆడియన్స్ అండ్ ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా సినిమా మేకింగ్ ఏంటి అనేది బాగా వచ్చింది, అంటే నాలెడ్జ్ వచ్చింది. అంటే ఇదివరకు ఇట్లా కాదు. సో మనం ఇక్కడ కంటెంట్ అనేది ఒకటే కాదు, స్క్రీన్ ప్లే అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఎందుకంటే ఒక కంటెంట్ ఎలా అయినా చెప్పచ్చు, ఏ షేప్లో కానీ తీసుకురావచ్చు. అది తీసుకునే షేప్ ప్రాపర్గా ఇప్పుడున్న ప్రజెంట్ ఆడియన్స్ ఎలాగ చూస్తే ఇష్టపడుతున్నారు అని దానిలోకి తీసుకురావడం, మనం చెప్పాలని అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో దానిలో ప్రాపర్గా చెప్పడం, ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. అది చూసుకుని దాని ప్రకారంగానే చేసాం. సో మీరు పర్టికులర్గా ఆర్కే సాగర్ లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం లేదు, మనం అదే ఎంత చెప్పిన మ్యూచువల్ ఇది, జస్ట్ అనుకోకుండా కలిసి మాట్లాడడం, అనుకోకుండా కుదిరింది, అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. కుదరడం అండ్ 4 daysలోనే సినిమా చేసేస్తున్నాం మనం అని చెప్పి అన్నారు. ఆయనే అంటే ప్రొడ్యూసర్స్ అప్పుడు వచ్చారు, అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. విత్ ఇన్ 1 monthలో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సో ఓవరాల్గా ఎన్ని డేస్ జరిగింది సార్? 53 days అండి. 53 days. సో ఎక్కడెక్కడ లొకేషన్స్? అంటే చెన్నై చేసాం, హైదరాబాద్ చేసాం. సో సెట్లో జరిగిన ఏదైనా ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏదైనా గుర్తుందా? ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే పెద్దగా ఏం లేదండి, ఎందుకంటే టోటల్ మాకు షూటింగ్ చేయడమే కాదు, మొత్తం ప్యాక్డ్గా ఉండేది, టైట్గా ఉండేది. ఎందుకంటే ఎక్కడ ఇది వేస్టేజ్ ఉండకూడదని అలాగే చేసాం. ఫన్నీయెస్ట్గా ఏం జరగలేదు. సో మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? డైరెక్షన్ పరంగా కానీ సినిమా పరంగా కానీ? సినిమా పరంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అవ్వాలి అనే ఆలోచన ఆర్జీవి గారిని చూసి వచ్చిందండి. నేను నేర్చుకున్నది కృష్ణవంశీ గారి దగ్గర, ఎలా క్యారెక్టర్స్ని డిజైన్ చేయాలి ఇవన్నీ బాగా ఇన్స్పైర్ చేసేది రాజమౌళి గారు. ఆయన సినిమాలు నాకు ఇష్టం, రిపీటెడ్గా సినిమాలు చూస్తూ ఉంటాను ఆయనది. కంపల్సరీ ఆయన చేసే ఆ క్యారెక్టర్ హీరో ఎలివేషన్స్ కానీ ఇవన్నీ కూడా నాకు బాగా ఇష్టం. సో July 11th మూవీ రాబోతుంది, మీకు మంచి సక్సెస్ రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అలాగే మా ఆడియన్స్ కోసం మీరు మీ మాటలు చెప్తే? July 11 The 100 మీ ముందుకు రాబోతుంది థియేటర్స్లో. అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడండి. మీరు వచ్చి థియేటర్స్కి వచ్చి చూడడం వల్ల నెక్స్ట్ మేము చేయాలనుకున్న సినిమా కూడా మంచి స్కేల్లో ఇంకా బాగా బడ్జెట్తో మంచి కథతో ముందుకు రావాలంటే మీరు అందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తేనే అవి చేయగలుగుతాం. సో ప్రతి మంచి సినిమాని కూడా మీరు చాలా గొప్ప స్థాయి ఇచ్చారు, అలాగే మా సినిమాని కూడా గొప్ప స్థాయికి తీసుకెళ్తారని నమ్ముతున్నాను. చాలా నిజాయితీగా వర్క్ చేసాం. అండ్ థియేటర్స్కి వచ్చి మా 100 సినిమా చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గైస్, ఇదన్నమాట స్పెషల్ ఇంటర్వ్యూ విత్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సర్వీస్ సైనింగ్ ఆఫ్.